కి జై భీములు. ఈరోజు ప్రజాకవి కలేకూరి ప్రసాద్ గారి 8వ వర్ధంతి సందర్భంగా ప్రముఖ వైద్యులు, కవి, రచయిత, సాహితీ విశ్లేషకులు అయినటువంటి డాక్టర్ మాటూరు శ్రీనివాస్ గారు ఈ వర్ధంతి సభకు వచ్చి ఉన్నారు. ఈరోజు కలేకూరి ప్రసాద్ లాంటి రచయితని, కవిని స్మరించుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. ఆయన మాటల్లో చెప్పాలంటే నేను ఎగిరే ధిక్కార స్వరాన్ని, మీకు చేతనైతే నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి. జీవన రవలిని వినిపించి వెదురు వనాన్నై వికసిస్తాను. ఒక ధిక్కారం, ఒక స్వప్నం, ఒక విముక్తి కోసం తపన. అనాదిగా తన మూలాలను తవ్వుకుంటూ తానే పునాదుల్లోకి తానే విస్తరించిన అమరుడి ఘోష. ఈ దేశంలో నేను భాగం. నా శ్రమతో మహామహాన్ సామ్రాజ్యాలు నిర్మించబడ్డాయి. నా రక్తంతో సుందర స్వప్నాలు సాకారమయ్యాయి. కానీ చరిత్ర పుటల్లో నా పేరు లేదు. పిడికెడు ఆత్మగౌరవం కోసం తనలాడుతున్నాను ఇప్పుడు. నా మూలాలను వెతుక్కుంటూ స్వరమిది. తన పాటతో, కవితతో తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా దళిత సాహిత్యానికి బలమైన గొంతుకనిచ్చినటువంటి కవి కలేకూరి ప్రసాద్ గారు. ఆ గొంతుకని మనం స్మరించుకుంటూ ముందుగా ప్రజా కళాకారుడు రామచంద్రరావు గారు పాట పాడి వినిపిస్తారు. కలేకూరి ప్రసాద్ గారి 8వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటూ ప్రజానాట్య మండలి తరఫున ఆయన రాసినటువంటి పాట. చుక్కలోకెక్కినాడు చక్కనై చుక్కలోకెక్కినారు చక్కనయ్యలో, చుక్కలైపోయిరేమో చక్కనయ్యలో, చుక్కలైపోయిరేమో చక్కనయ్యలో. నా కంటి పాపలు, నా కడుపు పేగులు, నా కంటి పాపలు, నా కడుపు పేగులు, నా కన్న కొడుకులు, నువ్వు కన్న కొడుకులో. చుక్కలోకెక్కినారు చక్కనయ్యలో, చుక్కలైపోయిరేమో చక్కనయ్యలో, చుక్కలైపోయిరేమో చక్కనయ్యలో. ఏసమ్మ ఏలేసమ్మ మరి అమ్మ మారమ్మ, ఏసమ్మ ఏలేసమ్మ మరి అమ్మ మారమ్మ. కంటికి కానరారు, ఇంటికి గానేరారు, కంటికి కానరారు, ఇంటికి రానేరారు. నువ్వు కన్న కొడుకులు, నే కన్న కొడుకులు.
చుక్కలోకెక్కినారు చక్కనయ్యలో చుక్కలైపోయిరేమో చక్కనయ్యలో చుక్కలైపోయిరేమో చక్కనయ్యలో నా ఊరు కంచికచర్ల నా కొడుకు కోటేసు నా ఊరు టంగుటూరు నా బిడ్డ ఇందిరమ్మ నా ఊరు కారంచెడు నా బిడ్డ దుడ్డు రమేషు నా ఊరు చుండూరు నా కొడుకు అనిల్ బాబు నే దళిత మాతనే నే దళిత పల్లెనే చుక్కలోకెక్కినారు చక్కనయ్యలు చుక్కలైపోయిరేమో చక్కనయ్యలో చుక్కలైపోయిరేమో చక్కనయ్యలో చేతికి అందొచ్చిన చెట్టంతా నా కొడుకుని పెళ్ళిడి గదిగొచ్చిన చక్కనైన నా కొడుకుని చక్కంగా చదువుకొని పైకొచ్చే నా కొడుకుని నూనూగు మీసాల రోషమున్న నా కొడుకుని క్రూరంగా నరికారో ఘోరంగా చంపారో చుక్కలోకెక్కినారు చక్కనయ్యలో చుక్కలైపోయిరేమో చక్కనయ్యలో చుక్కలైపోయిరేమో చక్కనయ్యలో గద్దెనెక్కి కులుకుతున్నా పెద్ద కుల మనుషులారా నా కడుపు శోకాన్ని డబ్బుతో కొనగలరా మళ్ళీ నా కడుపు పండి కొడుకుల్ని కంటేను చంపకుండా ఉంటామని గ్యారంటీ ఇస్తారా సచ్చిన ఊరుకోను చంపిన ఊరుకోను కొడుకులతో పాటు నేను కత్తుల్ని కంటాను మీ కంట పడకుండా కాపాడుకుంటాను పౌరుషం పాలిచ్చి వీరుల్ని చేస్తాను నే వీరమాతనే నే దళిత మాతనే నే వీరమాతనే నే దళిత మాతనే చుక్కల్లోకెక్కినారు చక్కనయ్యలు చుక్కలైపోయిరేమో చక్కనయ్యలో చుక్కలైపోయిరేమో చక్కనయ్యలో చుక్కలైపోయిరేమో చక్కనయ్యలో ధన్యవాదాలండి. ఈ పాట కలేకూరి ప్రసాద్ గారు చుండూరు కారంచేడు అలాగే దేశంలో జరుగుతున్నటువంటి దాడులను చూసిన తర్వాత ఆయన కలం నుండి వచ్చిన ఈ పాట. ఆయన ఒక మహాకవి, దాదాపు 400 పాటలు అనేది రాయడం జరిగింది.
తెలుగు అనువాదిగా కూడా పేరుంది. కలేకూరి ప్రసాద్ గారు నాడు గుంటూరులో జరిగినటువంటి పెళ్ళైన కొద్ది కాలానికే అత్తమామలు నవవధువుని కాల్చి చంపినటువంటి సంఘటనని బేసేసుకొని రాసిన పాట ఇప్పుడు కర్మభూమిలో అటువంటి ఈ పాట. తదనంతరము రాములయ్య సినిమాలో ఈ పాట అనేది వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం యావత్తు ఈ పాట తెలియని వారు పాడని వారు ఉండరు. అభ్యుదయ ఉద్యమాల్లో, స్టూడెంట్ ఉద్యమాల్లో కూడా ఈ పాట అనేది మారుమోగుతూ ఉంటుంది. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కారగ కామాందులకు బలి అయిపోయావా. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కారగ కామాందులకు బలి అయిపోయావా. ఆరానింకా ఆరనలేదు, తోరణాలు వాడనలేదు, పెళ్లి పందిరి తీయనలేదు, అప్పగింతలు అవ్వనలేదు, గలగల పారే ఓసెల ఏరు పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి శ్మశానానికి కాపురమెల్లావా. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, మెరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కారగ కామాందులకు బలి అయిపోయావా. మిత్రులారా, ఇప్పుడు ప్రముఖ వైద్యులు, కవి, రచయిత, సాహితీ విశ్లేషకులైనటువంటి డాక్టర్ మాటోని శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. KVPS, APGS, సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రజాకవి, మహాకవి కలేకూరి ప్రసాద్ 8వ వర్ధంతి సభకు విచ్చేసిన వీక్షకులకు, మిత్రులకు జై భీమ్. కలేకూరి ప్రసాద్ సాధారణంగా కనిపించే ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం. అందుకే అతడు యువతకు, దేశ భవితకు ఒక ప్రతీకగా నిలబడ్డాడు. కలం పేరు అందుకే యువక అని పెట్టుకున్నాడు. మిత్రులు రాసుకున్న 4 మాటలతో నేను నా ప్రసంగాన్ని ఆరంభిస్తాను. కలేకూరి ప్రసాద్ అలియాస్ యువక, తెగిపడ్డ నాలుకల కూడిక, ఖండిత బొటిమవేళ్ల పచ్చినెత్తుటి చారిక,
చండాలుని మెడలో వేలాడేసిన ఉమ్ముంత పోలిక, చిట్ట చివరి మనిషి నడుముకు కట్టిన తాటాకుల తిరుగుబాటు ప్రతీక యువక. కలేకూరి ప్రసాద్ అలియాస్ యువక, పొలికేక సృష్టించిన మంటల పతాక. తూర్పు కొండల కోనల్లో విరిసిన నీలివర్ణపు కాలరేఖ యువక. నిదురి ఎరుగని కనుల నిత్య పాఠంగా స్మరించే యుద్ధ గీతిక యువక. మండే గుండెలు దట్టించిన మాటలు అనేక అనేక కలేకూర్ ప్రసాద్ అలియాస్ యువక. డప్పుల దండులలైగా మారిన గొంతుక, చిందేస్తున్న దళిత దళం అవతారిక, వెలి బతుకుల కంటతడిని తుడిచే బలీయమైన పూనిక, కంటక ప్రధాన సాగిన నిర్వధిక నడక యువక మన కలేకూర్ ప్రసాద్. ఇక్కడ ఈ కవితలో మనం చూసినట్లయితే కలేకూర్ ప్రసాద్ యొక్క భిన్న వ్యక్తిత్వాన్ని, ఆశయాల రూపాన్ని, ఒక భారతదేశ చిత్రపటాన్ని, ముఖ చిత్రాన్ని మనం ఈ యువక అనే కవితలో చూస్తాం. కలేకూరి కవిత్వం గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే. గతంలో చాలామంది చాలా సందర్భాల్లో గొప్ప గొప్ప కవులు, మేధావులు, సాహితీ విమర్శకులు, సాహితీ విశ్లేషకులు, రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా ఆయన కవిత్వం గురించి ఎన్నో పరిశోధనలు చేశారు, మాట్లాడారు, విశ్లేషించారు. కలేకూరి జీవితం ఒక సగటు బహుజన జీవితం. కలేకూరి జీవితం ఒక సగటు దళిత జీవితం. కలేకూరి జీవితం భారత నేపథ్యంలో ఉన్న ఒక అంటరాని జీవితం. అడుగడుగున అంతటి మేధావి వివక్షకు గురవని క్షణం లేదు. కలేకూరి జీవితం ఒక వివక్ష పూరితం. ఏదో నమ్ముకొని ఏదో చేద్దామని, కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని అన్నట్టు ఈ మహాకవి ఎక్కడ తేలాడో చూస్తే బాధ, దుఃఖం, జాలి, అవమానం, క్రోధం, వ్యవస్థ మీద ద్వేషం కూడా వస్తాయి. కవిగా అంటే మామూలుగా అందరూ మాట్లాడుకునే కవిగా కాదు, ఒక మహాకవిగా, ఒక దళిత కవిగా, ఒక మనసున్న కవిగా, ఒక విప్లవ కవిగా, బహుశా విభిన్న కవిత్వాన్ని రాసిన అరుదైన కవి కలేకూరి ప్రసాద్. సినీ గేయ రచయితగా ఇప్పుడే మిత్రులు దాస్ గారు, తర్వాత మూర్తి గారు పాడారు. సుమారు 400 పాటలు రాయడం, సినీ గేయ రచయితగా స్థిరపడడం ఆయన జీవితంలో ఒక మలుపు మాత్రమే. ఆయన సినిమాల కోసం పాటలు రాయలేదు. ఆయన విమర్శ బహుశా ఈరోజు కలేకూరి ప్రసాద్ బ్రతికున్నట్లయితే తెలుగు సాహిత్యం యావత్తు తనకు దాసోహమయ్యేంత విమర్శకుడు. అతి కొద్ది మంది ప్రొడ్యూస్ చేసిన తెలుగు సాహిత్యం విమర్శకులలో ఆయన మొదటి వరుసలో ఉంటారు. రాచమల్లి తర్వాత ఆయన పేరే చెప్పుకునేవారు. అంత చిన్న వయసులో కూడా కలేకూరి ప్రసాద్ ఆ విమర్శకుడిగా, మార్క్సిస్ట్ విమర్శకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అనువాదకుడిగా చెప్పాలంటే బహుశా ఏ అనువాదకుడు చేయనన్ని అనువాదాలు, ఏ అనువాదకుడు చేయలేని అనువాదాలను చేశాడు. వారి గురించి రేఖామాత్రంగా తెలుసుకుందాం. ఇక ఒక ఉద్యమకారుడు, మామూలు ఉద్యమకారుడు కాదు, పీపుల్స్ వార్ గ్రూప్ లాంటి ఉద్యమానికి బహుశా ఒక ఊపిరిగా కొంతకాలం నిలిచాడు. జననాట్య మండలి, తర్వాత విప్లవ రచయితల సంఘానికి ఎంతో కృషి చేశాడు. మరి ఎందుకు ఇన్ని విభిన్న రూపాలుగా రూపాంతరం చెందాల్సి వచ్చిందంటే ఎక్కడా ఎమడలేకపోయినందుక, ఎక్కడా ఎమడనివ్వనిపోయినందుక మనం తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో చూసినప్పుడు కలేకూరి జీవితాన్ని మనం కొంచెం దగ్గరగా చూసినట్లయితే చాలా కొత్త విషయాలు, చాలా భిన్నమైన విషయాలు
చాలా జుగుప్సాకరమైన విషయాలు, ఆయన అనుభవించిన వివక్ష విషయాలు మనకి బయటపడతాయి. 1964లో అక్టోబర్ 25న పుట్టిన కలైకూరి ప్రసాద్ కంచికచర్లలో పుట్టాడు. కంచికచర్లు అనగానే మనకి కోటేశ్ గుర్తొస్తాడు. అందుకే యువక అనే పేరు పెట్టుకోకముందు కలైకూరి ప్రసాద్ కోటేశ్ అని ఒక కలం పేరు పెట్టుకున్నాడు. చాలా మందికి తెలియదు. కంచికచర్ల కోటేశ్ ఉదంతం అందరికీ తెలుసు. బహుశా అప్పుడు చాలా చిన్న వయసు కలైకూరి ప్రసాద్కి. జరిగింది 68లో, 69లో, 64లో పుట్టాడు. అంటే 4,000-5,000 సంవత్సరాలు వయసు వాడు. ఊహ తెలియని వయసులో కోటేశు ఉదంతం కంచికచర్లలో జరిగింది. ఒక కుల దురహంకారం ఈ కోటేశ్ని నగరం నడిబొడ్డు మీద స్తంభానికి కట్టేసి కిరోసిన్ పోసి కాల్చేశారు. ఉన్నత కులంలో పుట్టిన అమ్మాయిని ప్రేమించినందుకు కోటేశుకి ఆ శిక్ష వేశారు. ఈ నేపథ్యంలో ఆ వయసులో, అంత చిన్న వయసులో అది అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందా అంటే మనం ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేం. తర్వాత ఆ స్థానికులు, ఆ వ్యవహారం, ఆ వాతావరణం, ఆ వ్యవస్థ మీద జరిగిన మరిన్ని సన్నివేశాలు అతన్ని ఈ వ్యవస్థ మీద దండెత్తేలా చేశాయి. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చాలా మంచి విద్యార్థిగా తనే చెప్పుకుంటాడు. తర్వాత గుంటూరులో ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో చదివినప్పుడు తను ఎలా రూపాంతరం చెందాడో, ఎలా ఆ కాలేజీలో అతనికి విశేషమైన అవగాహన, విస్తృతమైన అధ్యయనం చేసే అవకాశం దొరికిందో తన మాటల్లో చెప్పుకుంటాడు. ఇలా తన జీవితాన్ని చూసినప్పుడు కలైకూరి ప్రసాద్ చాలా విషయాలని మనం స్పృశించుకోవచ్చు. అతని జీవితమే ఒక సాహిత్యంగా మనం గమనించవచ్చు. జీవితంగా సాహిత్యించినప్పుడు ఏలూరులో చిన్నప్పుడు చదువుకోవడం, అప్పటి నుంచి సాహిత్యం మీద అభిరుచి, తర్వాత కంచికచర్లలో 8 నుంచి 10 క్లాస్ దాకా చదువుకోవడం, ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో తను చదువుకున్నప్పుడు సాహిత్యం మీద అభిలాషను పెంచుకోవడం, ఆ విధంగా ఆరంభమైన అతని సాహిత్య జీవితం ప్రధానంగా దళిత సాహిత్యం వైపే తనని నడిపించాయి. కారణం సమాజం, వ్యవస్థ, కుల వ్యవస్థ, మతోన్మాదం, కులోన్మాదం, తన దైనందిన జీవితంలో ఏర్పడుతున్న అసమానతల గొలుసుగట్టు లాంటి చర్యలు, అవమానాలు, ఇవన్నీ కూడా అతన్ని దళిత సాహిత్యంలోకి, దళిత సాహిత్యం వైపు, దళిత సాహిత్యం మీద విశేషమైన కృషి చేసే అవకాశాన్ని కల్పించాయి. దళిత సాహిత్యాన్ని రాశాడు. దళిత కిరణాలని, అప్పటికే తనని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఎందరో మేధావులని, బహుజన మేధావులని, ఫూలే, పెరియార్, ఆయతిదాస్, బాబాసాహెబ్ అంబేద్కర్, ఇటువంటి బహుజన మేధావులందరినో తన దళిత కిరణాల పుస్తకం ద్వారా పరిచయం చేశాడు. ఇక దళిత సాహిత్యం మీద, ఆంధ్రప్రదేశ్ దళితుల మీద ఎన్నో పరిశోధనలు చేశాడు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడే. అలాగే మనకు తెలుసు, పిడికిడి ఆత్మగౌరవం కవిత భారతదేశ దళిత సాహిత్యానికి ఒక ప్రతీకగా నిలిచింది. ఆంగ్లంలోకి, ఇతర ఎన్నో భాషల్లోకి తర్జుమా అయింది. అనువాదాలు చెప్పినప్పుడు మహాశ్వేతాదేవి రాసిన చోలీ కే పీచే, రుడాలి సినిమా వచ్చింది, రుడాలి, ఇటువంటి ఎన్నో ఆమె రచనలు, అరుంధతి రాయ్ రాసిన గాడ్స్ ఆఫ్ స్మాల్ థింగ్స్ లాంటి ప్రెస్టీజియస్ పుస్తకాలని అనువదించడం. మరొక ముఖ్యమైన అనువాదం అని చెప్పాల్సి వచ్చినప్పుడు స్వామి ధర్మతీర్థ రాసిన హిస్టరీ ఆఫ్ ద హిందూ ఇంపీరియలిజం, అదే హిందూ సామ్రాజ్యవాద చరిత్రను రాస్తాడు. అలాగే అనేక రచనలు, చేగువేరా మీద రాసిన రచనలు, చేగువేరాకి తనకున్న ప్రభావం, ఇవన్నీ కూడా తను రాస్తూ ఉంటాడు. ఇవన్నీ చూస్తే ఎంత విస్తృతమైన కవిత సాహిత్య రచన, వచన సాహిత్య రచన, అనువాద సాహిత్య రచన చేయడానికి ఆ వయసులో సామాన్య ప్రతిభా పాఠవాలు చాలవు. భాష మీద, అలాగే డిక్షన్ మీద, చరిత్ర మీద, మానవ హక్కుల మీద, సమాజం మీద, రాజ్యాంగం మీద, అసమానతల మీద, వ్యవస్థ మీద ఎన్నో రకాలుగా భిన్న కోణాల్లో అధ్యయనం చేస్తే తప్ప అటువంటి రచనలు చేయలేరు. అందుకే ఎవరికి తలవంచిన నేటి తరం హీరో కలైకూరి ప్రసాద్. కవిగా, కార్యకర్తగా, నాయకుడిగా, గాయకుడిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా,
పాత్రికేయుడిగా, ప్రేమికుడిగా, కామికుడిగా, సాయుధుడిగా, చివరికి నిరాయుధుడిగా, విప్లవవాదిగా, ఇలా రకరకాలుగా తన రూపాంతరం చెందుతూ ఒక బంధాలకి, అనుబంధాలకి, సంకెళ్ళకి, ప్రేమకి, స్నేహాలకి దేనికి కూడా చిక్కకుండా అంటినట్టు ప్రతిదాన్ని గమనిస్తూ అనుభవిస్తూ తన ఆలోచన ధోరణిని పెంచుకున్నాడు. విప్లవవాదిగా మనం కలైకూరి ప్రసాద్ని చూసినప్పుడు ఒక భిన్న మనస్తత్వం మనకు అక్కడ కనబడుతుంది. ఒక మార్క్సిస్ట్ అధ్యయనపరుడుగా, మార్క్సిస్ట్ ఆలోచనాపరుడుగా, మార్క్సిస్ట్ విమర్శకుడిగా, విశ్లేషకుడిగా చూసినప్పుడు ఒక కొత్త కోణం మనకి కలైకూరి ప్రసాద్లో కనబడుతుంది. తర్వాత అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కర్ చూపిన దిశని తను అధ్యయనం చేసినప్పుడు మరొక వైపు తను అమాంతంగా మొగ్గుతాడు. ఈ భిన్నత్వంలో ఏకత్వం కలైకూరి మనస్తత్వం. ముందు మార్క్స్ని చదివినప్పుడు దానికి ఎంతో ప్రభావితులైన కలైకూరి ప్రసాద్ తర్వాత అంబేద్కరిజం వైపు ఎందుకు మొగ్గాల్సి వచ్చింది, ఎందుకు తన ఆలోచన ధోరణి మార్చుకోవాల్సి వచ్చిందని చూస్తే మనకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనకు తెలుస్తాయి. ఆ రోజుల్లో కమ్మలు అంటే కమ్మ కులస్తులు ఇంటికి పిలిచి కొట్టేవారట. 65 ప్రాంతాల్లో మామూలుగా ఇప్పుడు ఊళ్ళ మీద పడి కొడుతున్నారు, ఇళ్లకెళ్ళి కాలుస్తున్నారు, ఇళ్లకెళ్ళి రేపులు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, కొడుతున్నారు. కానీ దెర్ వాజ్ అ టైమ్ వేర్ ఆ రోజుల్లో ఇంటికెళ్ళి కొడ్డ మానేసి పిలిచి రారా నేను తన్నాలి, రారా నేను చంపాలి అనే భావజాలంతో ఇంటికి పిలిచి చంపేవారట. అటువంటి నేపథ్యంలో ఈ కలైకూరి ప్రసాద్ చిన్నతనం గడిచింది. తర్వాత అతను ఈ విప్లవ సంఘాలతో పనిచేసినప్పుడు ప్రేమలో పడ్డం, ఆ పడిన లేదా ప్రేమించిన వ్యక్తి మళ్ళీ కుల వ్యవస్థ అడ్డు రావడం, అందరూ కూడా ఒకే సంఘం సభ్యులు కావడం, జరిగిన అవమానాలు, ఆ ప్రేమ పెళ్ళి అంతలోనే బుడగలాగా పేలిపోవడం, అతన్ని తన సహచరులు లేదా ఆ సంఘంలో ఉన్న పెద్దలు అవమానించడం, ఇవన్నీ కూడా అతన్ని ఎంతో కలిచివేశాయి. ఆ వ్యక్తిగత విషయాలు మనం స్పృశించుకుంటూ పోతే సమయం చాలదు. కానీ తనని అవమానించిన వారి ఆ అవమానించడానికి కారణాలు మాత్రం ఖచ్చితంగా కులం అని మాత్రం చెప్తాడు కలైకూరి ప్రసాద్. తన వివాహం అయిన తర్వాత ఇద్దరు కూడా ఆంధ్రభూమిలో సబ్ ఎడిటర్గా పనిచేయడం, కలిసి కొన్ని సాహిత్య ప్రక్రియలు, సాహిత్య రచనలు చేయడం, తరువాత వాళ్ళు విరసంలో చేరడం, విప్లవ రచయితల సంఘంలో ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తాడు కలైకూరి ప్రసాద్. మహాకవి శ్రీశ్రీకి ధీటుగా రచనలు చేస్తాడు కలైకూరి ప్రసాద్. ఎందుకంటే శ్రీశ్రీ కానీ, చెరబండరాజు కానీ, లేదు చలసాని ప్రసాద్ గారు కానీ, వరవరరావు గారు కానీ, వీళ్ళందరి సహవాసంతో ఒక అత్యద్భుత కవిగా, విమర్శకుడిగా, విప్లవవాదిగా రూపొందిస్తాడు కలైకూరి ప్రసాద్. అయితే మరి వీళ్ళందరూ కూడా తనకి చివరి రోజుల్లో లేదా ఆ కాలంలోనే ఎందుకు సపోర్ట్ చేయలేకపోయారు, ఎందుకు తనకి వెన్నుదన్నుగా నిలబడలేకపోయారు, ఎందుకు తనని ప్రమోట్ చేయలేకపోయారు అని ఆలోచించినప్పుడు కులాన్ని ప్రశ్నిస్తాడు. అంటే ఈ లెఫ్టిస్ట్ ఉద్యమంలో మరీ ముఖ్యంగా విరసంలో అంతర్లీనంగా కులం ఏ విధంగా పనిచేస్తుందో తన మాటల్లో కొన్ని సందర్భాలు చెప్తాడు. ఆ జోలికి నేను పోను. ఆ నేపథ్యంలోనే తను విరసాన్ని విడిచి మరేదైనా సంఘంలో పనిచేద్దాం అనుకున్నప్పుడు దళిత మహాసభ కనబడుతుంది. కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు, వాళ్ళతో పనిచేయడానికి సిద్ధపడతాడు. కానీ అక్కడ కూడా ఎమ్మడిపోతాడు. తను అత్యంతంగా గౌరవించి అభిమానించిన, గురుతులీలుగా చూసిన వ్యక్తి సత్యమూర్తి గారు.
ఆయనతో సహవాసం మరికొంత పరిపక్వతని ఆలోచనని పెంచే విధంగా ఉంటే అతని మీద కూడా తన అసంతృప్తిని తెలియజేస్తాడు. సత్యమూర్తి గారు కూడా నన్ను స్నేహితుడిగా భావించారు, కానీ నన్ను ఎక్స్పోజ్ చేయలేదు, బయటికి రానివ్వలేదని ఒక ఆవేదన కలియుక్కరి మాటల్లో మనకు కనబడతాయి. అదే నేపథ్యంలో కాలంచూడు, చుండూరు, పదిరికుప్పం ఇవి జరిగిన సందర్భాల్లో ఈ లెఫ్టిస్ట్ ఓరియంటెడ్ విరసం ఏదైతే ఉందో అది ఆశించిన మేరకు సపోర్ట్ చేయలేదు, సహకరించలేదు. ఈ వ్యవస్థని, కుల వ్యవస్థని, అంటరానితనాన్ని, ఈ దళితుల మీద అమానుషాలని నిర్ద్వందంగా ప్రతిఘటించలేదు, వ్యతిరేకించలేదు. అందుకే నేను వాటిని వదిలేనంటాడు. కానీ అటువంటి ఉద్యమం కోసం చూస్తూ మనం తర్వాత దళిత మహాసభలో పనిచేయడానికి ప్రయత్నించడం, మరిన్ని భిన్న కారణాలతో దాదాపు అదే నేపథ్యంతో మనకి సత్యమూర్తి గారు కూడా బయటికి రావడం, ఇద్దరూ కలిసి పనిచేయడానికి ప్రయత్నించడం. అప్పుడు మళ్ళీ సత్యమూర్తి గారు ఒక ప్రత్యామ్నాయ దళిత భోజన సంస్కృతిని, ఉద్యమాన్ని రూపొందిస్తారేమో అని ఒక ఆశించడం, అది కూడా విఫలమవడం. ఇలా రకరకాలుగా తన ప్రయత్నాలు చేద్దామనే తపనని, లేదు ఈ సామాజిక ఉద్యమానికి, దళిత భోజన ఉద్యమానికి, సాహిత్య ఉద్యమానికి, ఈ భోజన రాజకీయ ఉద్యమానికి ఏదో చేద్దామని కంట్రిబ్యూట్ చేద్దాం అనుకున్న వ్యక్తికి అది చేయలేకపోవడం, లేదా ఈ నాయకుల మీద, ఈ దళిత ఉద్యమాలు నడుపుతున్న నాయకుల మీద నమ్మకం లేకపోవడం, వాళ్ళ మీద తగినంత భరోసా లేకపోవడం, ప్రత్యామ్నాయ ఉద్యమానికి తగినంత వనరులు తన దగ్గర లేకపోవడం, ప్రత్యామ్నాయ ఉద్యమం నిర్మించలేకపోవడం, ఇవన్నీ జీర్ణించుకోలేక బహుశా తన ఉద్యమాన్ని, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఏదో కుటుంబం బాగోలేకో, లేకపోతే డబ్బులు లేకో, లేకపోతే చేతకాకో తన జీవితాన్ని నాశనం చేసుకోలేదు. వ్యవస్థ ఒక ప్రక్క, తన సహచరులు ఒక ప్రక్క, తను చేద్దామనుకున్న ఉద్యమాన్ని నిర్మించలేని నిస్సహాయత ఒక పక్క బహుశా కలైకురిని ఒక ఫెయిల్యూర్గా చేశాయి. నేను ఒక బ్యాడ్ రోల్ మోడల్ అంటాడు కలైకురి ప్రసాద్. కానీ ఒక ఆశావాహాన్ని చెప్తాడు, నాతో ప్రమేయం లేకుండా ఏదైనా ఒక ఉద్యమం ఉంటే అటువంటి ఉద్యమంలో నేను బేషరతుగా పనిచేద్దాం అనుకున్నాను. కానీ అటువంటి ఉద్యమం కుదరలేదు, నిర్మించబడలేదు ఇప్పుడు దాకా. మన దేశంలో, ఆంధ్రదేశంలో దళిత ఉద్యమాలు లేవు. ఉన్న అరాకొర ఉద్యమాలు వ్యక్తి ఓరియంటెడ్గా ఉన్నాయి అంటాడు. దళిత ఉద్యమాలు ఉంటాయో ఉండవో, నిలబడతాయో నిలబడవో నేను చెప్పలేను, కానీ దళిత ఉద్యమాలు లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం నిలబడతాయి అంటాడు కలైకురి ప్రసాద్. అలాగే ఏదైనా స్పృదృష్టితో, దురదృష్టితో చూసి, విశ్లేషించి, లేదు ఒక ప్రాబ్లం సెన్స్ చేసి ఉద్యమాలు నిర్మించే ఉద్యమకర్తలు కానీ, ఉద్యమకారులు కానీ మనకి దళిత ఉద్యమాల్లో కరువయ్యారు అంటాడు. మావోయిస్టులతో పనిచేస్తున్న కాలంలో కూడా మావోయిస్టులు దళితులను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, కానీ దళితులు మావోయిస్టులను ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో విఫలమయ్యారని చెప్తాడు. అంచేత ఎవరిని నమ్మనా మనకు ప్రయోజనం ఉండదు, మనమే నిలబడాలి అంటూ సత్యమూర్తి ఫెయిల్యూర్స్ని కూడా మనకి చెప్తాడు. ఇంకా సాహిత్యంలో విరసం గురించి మనం చెప్పుకున్నాం. విరసం ఈ దళితుల మీద జరిగిన అమానుషాలని కానీ, ఎటువంటి అంటరాని వ్యవస్థను కానీ విభేదించలేదు, ఖండించలేదు. కాకపోతే ఖండించకపోవడం బట్టే నేను దూరంగా ఉండాల్సి వచ్చింది అంటాడు. ఇక మనం చూసిన సాహిత్యం కానీ, కవిత్వం కానీ, రాసిన రచనలు కానీ వాటి నేను జోలికి పోను. కాకపోతే ఒక్కొక్క సందర్భంలో అన్నిటినీ త్యజించి ఒక బికారిగా తయారయ్యాడు. వేముల ఎల్లయ్య గారు ఒక సందర్భంలో కలైకురి ప్రసాద్ని బస్టాండ్లో చూసి ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ పునర్జన్మనిస్తాడు. ఎందుకు ఈ సమాజాన్ని, సాహిత్యాన్ని వదిలేశాడు అంటే దేని మీద కూడా వ్యామోహం లేని వ్యక్తిగా ఎందుకు ఎదిగాడు. తన వాక్యం కూడా, తను రాసిన రచనలు కూడా ఇప్పటికే చాలా మిత్రులు వెతికి మళ్ళీ ఇప్పుడు రాస్తున్నారు. అతని అవగాహన కానీ, అధ్యయనం కానీ చూస్తే పాబ్లో నెరూడా కానీ, లేదా పాల్ రాబిన్సన్, ఖలీల్ జిబ్రాన్ తన ఫేవరెట్స్, చెగువేరా తన ఫేవరెట్. అలాగే డర్బన్లో జాతీయ వివక్ష మీద జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడడం, ఆ నేపథ్యంలో ఫిడెల్ కాస్ట్రో క్యూబా దేశాధ్యక్షుడు, ఇతన్ని గమనించి మెచ్చుకోవడం, ఇవన్నీ కూడా
అతని జీవితంలో మహోన్నతమైన ఆ, ఆ, ఘటనలు. బహుశా భారతదేశ దళిత సాహిత్య చరిత్రలో మొట్టమొదటి విమర్శకుడిగా మనకి కలైకూరి ప్రసాద్ కనబడతాడు. ఇలా చూసినప్పుడు ఏదైతే రాజకీయ విప్లవాన్ని నిర్మిద్దాం అనుకున్నాడో, ఏదైతే సాహిత్య విప్లవానికి ఊపిరిపోద్దాం అనుకున్నాడో, ఆ మధ్య ఉన్న గ్యాప్ని అనుసంధానం చేసే ఒక అనుసంధానకర్తగా నిలబడదాం అనుకున్నాడో అది చేయలేకపోయాడు. ఆ అసంతృప్తి రకరకాలుగా బహిర్గతం అవడం, మద్యానికి బానిస అవడం, దాన్ని అప్పటిదాకా గోతికాడ నక్కల్లా చూస్తున్న ఇతర సంస్థలు, ఇతర వ్యక్తులు ఎక్స్పోజ్ చేయడం, అదే పని మరొకరు చేస్తే మహాకవిగా గుర్తించి, ఇతడు దళితుడు కాబట్టి చేస్తే ఒక తాగుబోతుగా చిత్రించి తనని హింసించిన సందర్భాలు మనకు చెప్తాడు. అప్పుడు దాకా వీరస్వం భావజాల పరంగా ఒక మంచి మార్గం, మార్క్సిజమే ఏకైక మార్గం అని నమ్మాడు. కానీ అంబేద్కర్ సిద్ధాంతం చదివిన తర్వాత ఈ అంబేద్కర్ ఆసరా లేనిదే ఈ దేశంలో దళిత భోజన విముక్తి అసలు కుదరదనే ఉద్దేశాన్ని అర్థం చేసుకొని రాజకీయాల్లో వెళ్ళాడు. రాజకీయాలకు వెళ్ళినప్పుడు మనకు తెలియని విషయం ఏంటంటే 1994లో బీఎస్పీ తరఫున పోటీ చేశాడు ఒక ఎమ్మెల్యేగా నందిగామ నుంచి. ఈ ఆత్మగౌరవ సాయుధుడు అతని కవిత్వంలో ఎక్కడ రాజీలు కానీ, వేడుకోలు కానీ, ఒప్పందాలు కానీ, అడుక్కోవడం కానీ, అడగడం కానీ, చేయి చాపడం కానీ, లేదా కన్నీళ్లు కాచడం కానీ, వెతుకులాటలు కానీ, జాలి చూపులు కానీ ఉండవు. అంతా ధిక్కారమే. అందుకే మనం ధిక్కారి కవిగా చెప్పుకుంటాం. ధిక్కారి కవి ఎవరైనా ఉంటే తెలుగు సాహిత్యంలో మనకి కలైకూరి ప్రసాద్ కనబడతాడు. అపారమైన భాషా పాండిత్యం, అననే సామాన్యమైన మేధోశక్తి అతడి బలం, ప్రేమ అతడి బలహీనత. ప్రతి అడుగులో కులానికి కాటైపోయాడు, కులానికి బలైపోయాడు. 3000 సంవత్సరాలుగా అణిచివేతను, అసమానతలను, హింసను భరిస్తూ ఉన్న జాతి మొత్తం ప్రపంచానికి మనుషులుగా బ్రతికే పాఠాలు నేర్పాలి అనే ఒక సందేశాన్ని దేశానికి ఇస్తాడు. అందుకే మనం మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు కొత్త కొత్త అంశాలు మనకి భారతదేశ ముఖ చిత్రం, సింధు నాగరికత నుంచి, కుల వ్యవస్థ నుంచి నిన్నటి దాకా జరుగుతున్న ప్రతి అంశం కూడా మనకి పిరికెడు ఆత్మగౌరవం కోసం అనేక కవితలు మనకు కనబడతాయి. ప్రసాద్ సృజనలో ఆద్యంతం దళిత భోజనుల దీనరోధన, అలాగే ఆగ్రహ ప్యాటర్న్లో మనకు కనబడతాయి. ఆ నేపథ్యంలోనే విప్లవ దళితోద్యమ ప్రవాహపు బురబడిలో పడి కొట్టుకుపోవడం, నీళ్లింకిన రాళ్లుమయం కాలంలో ఒడ్డున ఒక ప్రేక్షకులా మిగిలిపోవడం మనం చూస్తాం. 1987లో మేము అరుస్తూనే ఉంటాం అనే ఒక కవిత రాస్తాడు అరుణతాలో. అది ప్రచురితమైంది. అప్పుడు ఆ రోజుల్లో అతని పేరు, కలం పేరు కోటేశు. ఎందుకు పెట్టినాడో మనకు తెలుసు. ఎట్టి మట్టి బ్రతుకుల మీద అగ్గై కురవమని సూర్యుని అభ్యర్థిస్తాడు. ఇంకా యువక, నవత ఇద్దరు కలిసి రాసిన కవిత్వం ఎంతో ఉంది. ప్రతిభ నీ అసలు పేరు అసమానత్వమా? ఈరోజు మనం ప్రతిభ గురించి చూస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఆ రోజే ప్రశ్నించాడు, ప్రతిభ నీ పేరు అసమానత్వమా అని. ఈ దళిత గొంతుక ఎన్ని రకాలుగా వినిపించిందో, అంటరాని ప్రేమ, స్వరాజ్యం, బహుశా మనది ఒక దేశం, తెలంగాణ, అవిశ్వాసం, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద రాసిన ముఖ చిత్రం, ఇలాగా తెలుగు కవిత్వంలో ఒక మంటల మానుడై రగులుకున్నాడు కలైకూరి ప్రసాద్. అనువాదాల విషయానికి వచ్చినప్పుడు సుమారు ఒక 10-12 సంవత్సరాలు హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ప్రజాశక్తి బుక్ హౌస్ వీరికి లెక్కకు మించి అనువాదాలు చేశాడు. బెంగాలు, రష్యన్ కవిత్వాన్ని, అలాగే మరాఠీ కవిత్వాన్ని, దళిత్ ప్యాంథర్స్ని, రామ్దేవ్ దసాల్ అంటే అత్యంత అభిమానం చూపించేవాడు. దళిత్ ప్యాంథర్స్ ఆద్యుడు రామ్దేవ్ దసాల్. అలాగే ప్రతి విషయంలో కూడా దళిత సాహిత్యంలో తన పేరు, తనకి కూడా ఒక భాగం, తను కూడా ఒకరిగా చేరే అవకాశం దొరికినందుకు తను ఎంతో పొగిడాడు, అంటే పొంగిపోయాడు. ఒక సందర్భంలో గద్దర్ అంటాడు, ఒక మనిషిగా గుర్తించబడిన మనిషి గురించి రాసిన కవిత్వాన్ని దళిత కవిత్వం అని ఎట్లా అంటాం? కలైకూరి అట్లాంటి కవిత్వం రాశాడు. కలైకూరి దళిత కవి కాదు, మహాకవి అంటాడు గద్దర్. మరి కాలానికి నిలబడే శక్తి ఏదైనా ఉంటే, అది కాలానికి నిలబడే కవిత్వం ఏదైనా ఉంటే అది రాసింది కలైకూరి ప్రసాద్. ఇంకా ఇలా చెప్తూ పోతే కలైకూరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిందంటే ఒక ఆల్టర్నేట్ కల్చర్, ప్రత్యామ్నాయ సంస్కృతి, ప్రత్యామ్నాయ రాజకీయాలు, ప్రత్యామ్నాయ పాలిటిక్స్, ప్రత్యామ్నాయ పత్రికలు, ఇటువంటివి తను ఇష్టపడేవాడు. డప్పు అంటే ఇష్టపడేవాడు, ఊరేగింపు అంటే ఇష్టపడేవాడు,
పదునెక్కించే ఆలోచనలు అంటే ఇష్టపడేవాడు. ఇటువంటి ఆలోచనలు చేసే మహామేధావి మనకి ఒక సందర్భంలో మహాబోధి అనే బౌద్ధ పత్రిక కూడా ముఖచిత్ర కథనాలు రాసేవాడు. ఇక భోజన కథలకి రెగ్యులర్గా తను ఈ మధ్య కాలంలో చనిపోయేదాకా మనం భోజన కథల్లో పల్నాటి శ్రీరాములు గారితో రాసిన కథనాలు, కథలు, కవిత్వం ఎంతో చూసాం మనం. కలైకూరి ప్రసాద్ ఒక్కడు కాడు, అనేకం. కవిత్వం అతడే, ప్రవహించే పాట అతడే, నడిపించే ఉద్యమం అతడే, అనువాదాల సంబరం అతడే, ఆత్మగౌరవ కేతనం అతడే, నిరసనతో రాసుకున్న నిష్క్రమణ గీతం అతడే, కడగొట్టు జనాల కన్నీళ్ల జడవాన కలైకూరి, బలిపీఠాన్నెక్కిన వెలివాడల వెక్కిళ్లు కలైకూరి, కులోన్మాదం పైకి దండెత్తిన పిడికెళ్ల దండోరా కలైకూరి. మనకి ఆ పిడికెడు ఆత్మగౌరవం కోసం అనే కవితని మనం ఎన్నిసార్లు చదువుకున్నా సరే అది మనల్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంటుంది ఆ కవిత. ఇందాక మిత్రులు దాస్ గారు ఆ కవితని 2 పదాలు చదివి వినిపించారు. నేను కవిత వినిపించి ముగిస్తాను. పిడికెడు ఆత్మగౌరవం కోసం. బహుశా ప్రతి భోజనుడు మళ్ళీ మళ్ళీ చదువుకుని ఉత్తేజం పొందాల్సిన కవిత ఈ పిడికెడు ఆత్మగౌరవం కోసం. నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గాని వేల ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదే చంపబడ్డాను. ఇక్కడ కులాన్ని ప్రశ్నిస్తున్నాడు. కులం ఎప్పుడు పుట్టిందో తెలియదు, కానీ వేల ఏళ్ల క్రితం ఈ గడ్డ మీద చంపబడ్డాడు. పునరపి మరణం పునరపి జననం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు గాని మళ్లీ మళ్లీ మరణించిన చోటనే పుడుతున్నాను. పునరపి మరణం పునరపి జననం. ఆది శంకరాచార్యుడు భజగోవిందంలో చెప్తున్న మాట ఇది. మోక్షం కోసం, కర్మ సిద్ధాంతం కోసం చెప్పిన మాట. కానీ మేము మళ్లీ మళ్లీ పుడుతున్నాం అంటే ఈ అత్యాచారాలు, దళితుల మీద దురహంకారం, కులోన్మాదం, మతోన్మాదం మళ్లీ మళ్లీ జరుగుతుందని చెప్పడం, ఇక్కడ మళ్లీ మళ్లీ చంపుతున్నారని చెప్పడం. నా దేశం ఈ దేశంలో కరిగిపోయే గంగా సింధు మైదానమైంది. అంటే ఆర్యులు వలస వచ్చిన తర్వాత ఈ నాగరికత మైదానం అయిపోయింది, వల్లకాడైపోయింది. ఆర్యుల వలస గురించి ప్రశ్నిస్తున్నాడు. నా కనుగుడ్లు కన్నీరే ద్రవిస్తే ఈ దేశంలో జీవనదులు ప్రవహిస్తాయి. నా సిరల నుండి జీవధాతులు స్రవిస్తే ఈ దేశం సస్యశ్యామలమై సూర్యులు కురిసింది. నా రక్తంతో ఈ దేశం ఎలా సస్యశ్యామలమైందో చెప్తున్నాడు. త్రేతాయుగంలో నేను శంభూకుణ్ణి రాముడు ఎలా చంపాడో మనకు తెలుసు. శూద్ర శంభూకుడు తపస్సు చేస్తున్నాడు. అగ్రహారంలో కుర్రవాడు చచ్చిపోయాడు. బ్రాహ్మణులందరూ వెళ్ళి రాముడికి ఫిర్యాదు చేస్తారు. నువ్వేం క్షత్రియుడి, నువ్వేం రాజువి, అక్కడ శూద్రుడు తపస్సు చేస్తున్నాడు, అక్కడ శూద్రుడు తపస్సు చేయడం వలన ఇక్కడ అగ్రహారంలో కుర్రాడు చచ్చిపోయాడని. తిన్నంగా రాముడు వెళ్ళి చంపేస్తాడు దుర్మార్గంగా. 20 ఏళ్ల క్రితం నా పేరు కంచికచర్ల కోటేశు. నా జన్మస్థలం కెలివేన్మణి. ఇది కూడా కెలివేన్మణి కూడా 1969 ప్రాంతంలో తమిళనాడులో 44 మంది కూలీలు వాతనం పంచమని చెప్పారని కాల్చి చంపేస్తారు, కొట్టి చంపేస్తారు. ఇప్పుడు కరుగొట్టిన భూస్వామ్య క్రౌర్యం నా గుండెల మీద నాగేటి కరుతో పచ్చబొట్టేసిన పేరు చుండూరు. చుండూరు దేశాన్ని, ప్రపంచాన్ని ఏ మేరకు కుదిపేస్తుందో అందరికీ తెలుసు. ఆ మల్లి తోటలో, ఆ కావేరీ నది తీరంలో ఎన్ని శవాలు, రక్త పేర్లు పారాయో మనకు తెలుసు. ఇక చుండూరు నామవాచకం కాదు, సర్వనామం. ప్రతి చోట జరుగుతుంది చుండూరు. ఈరోజు ఒక చుండూరు ఒక్క ఊరిలో జరగట్లేదు, ప్రతి చోట జరుగుతుంది. ప్రతి గుండె ఒక చుండూరు, రగిలే రాచపుండూరు. చూడండి మాటలు. బహుశా ఇటువంటి కవిత్వం మనం బహుశా భవిష్యత్తులో చూడలేమేమో. ఈ మాటలు రాసే దమ్ము, ధైర్యం, రాసే అనుభవం లేదా ఆ సాహిత్య విలువలు మనకు కనబడవు. ఎలా పోతూ ఉంటే, నన్ను బాధితుడిని పిలవకండి, మళ్ళీ అవమానం, నాకు సానుభూతి చూపొద్దు, నేను అమరుణ్ణి, లోకానికి సంపదను మిగిల్చే క్షామాన్ని మింగిన గర్లకంటుని నేను. చూడండి, లోకానికి సంపద మిగిల్స్తున్నాను, క్షామాన్ని మింగుతున్నాను, కరువుని నేను మింగుతున్నాను, నేను ఆకలితో చేస్తూ నీకు సంపదనిస్తున్నాను అని నిలదీస్తున్నాడు. ఇలా ఈ మళ్ళీ ఈ దేశంలో ప్రవహిస్తాను, నేను ఎప్పుడు పుట్టానో తెలియదు, 1000 ఏళ్ల క్రితం ఈ గడ్డ మీద చంపబడ్డాను. మిత్రులారా, ఈ కలైకూరి ప్రసాద్ గురించి మరిన్ని విషయాలు, ఎన్నో విషయాలు ఉన్నాయి. సాహిత్యం గురించి బహుశా ఈ ఒక్క కవిత మీద మనం ఒక ప్రసంగం పెట్టుకోవాలి. ఒక్కొక్క కవిత్వం, ఒక్కొక్క కవితా సంపుటి, ఒక్కొక్క అనువాదం ఒక వర్క్షాప్లో మనం చేసుకొని కలైకూరి ప్రసాద్ని మళ్ళీ బ్రతికించుకుందాం.
బహుశా కలవకురి ప్రసాద్ మరొక కులంలో పుట్టుంటే బహుశా ఈ పాటికి భారత్రత్న అయ్యుండేవాడు. అటువంటి మేధావి కలవకురి ప్రసాద్. మరొకసారి కలవకురి ప్రసాద్ని స్మరించుకునే అవకాశాన్ని ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, సెలవు. కలేకూరి ప్రసాద్ గారి 8వ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రముఖ వైద్యులు, కవి, రచయిత, సాహితీ విశ్లేషకులు అయినటువంటి డాక్టర్ మావటూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ఈరోజు తక్కువ వయసులో చనిపోవడం అనేది దళిత బహుజన సమాజానికి పెద్ద లోటుగా మనం భావించాలి. ఎందుకంటే కలేకూరు లాంటి మహాకవి ఈ సమాజంలో కొంతకాలం ఇంకా జీవించి ఉంటే ఈ సమాజ మార్పులో కొంత ముందుకెళ్ళే పరిస్థితి అనేది ఉండేది. కానీ తక్కువ వయసులో చనిపోవడము దళిత బహుజన సమాజానికి తీరని లోటుగా మనం భావించాలి. అంతేకాదు కలేకూరి ప్రసాద్ గారు విప్లవోద్యమంతో పనిచేసిన తర్వాత ఈ దేశంలో మార్కిజం, అంబేద్కర్ 2 కళ్ళగా తీసుకెళ్ళాడు, ప్రయత్నం చేశాడు. ఎందుకు చేశాడంటే ప్రపంచంలో లేనటువంటి కుల వ్యవస్థ బలంగా స్వతంత్రానికి పూర్వము తర్వాత కొనసాగుతున్న వాస్తవాన్ని చాలామంది అంగీకరించకపోవచ్చు, కానీ వాస్తవం అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ కుల వ్యవస్థని భారతదేశంలో అర్థం చేసుకొని దాన్ని నిర్మూలించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు. అయినా ఆ కృషి అనేది సరిపోలేదు. ఇప్పటికి కూడా కుల వివక్షత, అంటరానితనం అనేది ఘనీభవించింది. అంటే గతంలో భౌతికంగా కనపడేది, కానీ ఈరోజు మానసికంగానే కుల వివక్షత అనేది ప్రతి స్థాయిలో, ప్రతి వేదికలో ఈరోజు భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఏదైనా ఉందంటే అది కుల వ్యవస్థ. ఆ కుల వ్యవస్థని చిన్నాభిన్నం చేయకుండా, బద్దలు కొట్టకుండా భారత సమాజంలో మార్పు వస్తాయనుకుంటే అది మనం భ్రమలుగా భావించాలి. ఎందుకంటే ఈరోజు చరిత్ర, ఎందుకంటే ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక ఉద్యమాలు, అనేక సంఘాలు అనేది దేశంలో పుట్టుకొచ్చాయి, అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ ఎందుకు రాజకీయ మార్పుగా దారి తీయడం లేదు, ఎందుకు ఆ దిశగా ఆలోచించడం లేదు అనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దళిత బహుజనులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అవచ్చు, దేశంలో అవచ్చు, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వారు పరిపాలన తీరు చూస్తే మనము రాబోయే కాలంలో కరోనా థర్డ్ వేవ్ ఈ దేశము తట్టుకునే శక్తి లేదనేది వాస్తవాన్ని మనం అంగీకరించాలి. దీనికి కారణాలేంటో విశ్లేషించాలి, మూలాలేంటో అర్థం చేసుకోవాలి. మూలాలనే విశ్లేషించకుండా, అర్థం చేసుకోకుండా దాన్ని మనం అడ్డుకట్ట వేసే అవకాశాలని లేదు. కారణం ఏంటంటే ఈరోజు దేశంలో అజ్ఞానులకి అధికారం ఇస్తే ఇంతకంటే భిన్నంగా ఏమీ జరగదని మనం అర్థం చేసుకోవాలి. రాబోయే కాలంలో ఈరోజు ఎవరైతే ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఉన్నారో ఆ మెజారిటీ ప్రజలని రాజకీయంగా అధికారం రాకపోతే మాత్రం రాబోయే కాలంలో మళ్ళీ ఒక తరం, అంటే మళ్ళీ ఒక దశాబ్దం పాటు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళే పరిస్థితి అనేది వస్తుంది. కానీ దీన్ని మనం అర్థం చేసుకున్నటువంటి క్రమంలో ముఖ్యంగా దళిత బహుజనటువంటి విద్యావంతులు, యువకులు ఈరోజు కలేకూరు లాంటి ప్రసాద్ గారి ఆయన జీవిత చరిత్ర ఏంటి, ఆయన ఏ సమాజం కోసం పరితపించాడు, ఎందుకు విప్లవోద్యమం నుండి దళిత సమాజంలో షిఫ్ట్ అయ్యే అంబేద్కర్ భావాజాలాన్ని ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు,
ఇలాంటి దళిత బహుజన కవులని మనం అర్థం చేసుకోవాలంటే ఈరోజు మనకు అందుబాటులో అనేక తెలుసుకోవడానికి మనకు ఇంటర్నెట్ అనేది అవకాశం వచ్చింది. సోషల్ మీడియాని మనం ప్రాపర్గా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ, ఈ రెండు మీడియాలు కూడా ఆధిపత్య పెట్టుబడిదారి చేతుల్లో, వారి కబంధ హస్తాల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దానికి ప్రత్యామ్నాయ మీడియాని దళిత బహుజన సమాజం ముందుకు తీసుకెళ్లకుండా రాబోయే కాలంలో మార్పులు అనేది జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక సమస్య వస్తే దానికంటే పెద్ద సమస్యను సృష్టించి మీడియా పక్కదారి పట్టించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో మన ముందు బహుతరమైన కర్తవ్యం ఉంది. ఆ కర్తవ్యాన్ని ప్రాపర్గా రాబోయే కాలంలో మనం అడ్రస్ చేయాలంటే కలేకూరి ప్రసాద్ లాంటి వారు, అంబేద్కర్, పూలే ఇలాంటి సామాజిక ఉద్యమాల నిర్మాతల తాలూకా జీవిత చరిత్ర ఏంటి, నాడు ఉన్నటువంటి రాజకీయ కుల వ్యవస్థ ఈ దేశంలో ఏ విధంగా పాత్ర పోషించింది, అది ఈరోజు ఏ రూపంలో కొనసాగుతున్నటువంటి చరిత్రని మనం అధ్యయనం చేసినప్పుడే రాబోయే కాలంలో ఈరోజు ఏదైతే మనం నివాళులు అర్పిస్తున్నామో కలేకూరి ప్రసాద్ గారికి, నిజమైన నివాళి అంటే ఆయన పరితపించాడు, సమాజంలో ఉన్నటువంటి అసమానతలను ప్రశ్నించాడు, ఒక ధిక్కార స్వరాన్ని వినిపించాడు. అలాంటి కవిని మనం స్మరించుకోవడం అంటే, ఆయనకు నివాళులు అర్పించడం అంటే, ఆయన ఏ ఆశయం కోసమైతే ఈ దేశంలో మార్పు కోసం పనిచేశాడో ఆ దిశగా మనమందరం కూడా పనిచేసినప్పుడే ఆయనకు అర్పించే నిజమైన నివాళిగా భావించాలి. కాబట్టి రాబోయే కాలంలో దళిత బహుజన సమాజం ఆ విధంగా ఆలోచించి ఆ దిశగా పయనించాలని తెలియజేస్తూ, ఈ వర్ధంతి సభలో ఫేస్బుక్లో లైవ్లో చూస్తున్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. తీసి తీసేయి